ఇదిగో ఒక వ్యక్తికి ధనం ఉన్నప్పుడు, అధిక ధనం ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంతా ఆలోచన చూపంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ధనం మీదనే ఉంటుంది. వాని మనసంతా ధనం మీదనే ఉంటుంది. వాని కళ్ళల్లో ధనం మీదనే ఉంటుంది. అది ఏమైపోయిందో, ఎవడెత్తుకుపోయాడో, ఎలా ఉందో అని వాని మనసంతా కూడా ధనం మీదనే ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తుంటున్నాడు, ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, అలాగునే ఇదియు కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెద్యములో వంట దూరుట సులభము అంటున్నాడు. కాబట్టి సూది యొక్క బెద్యము ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. కొన్నిసార్లు మనము దారాన్ని కూడా ఎక్కించలేము, అంతే కదండి, దారాన్ని కూడా ఎక్కించలేము. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, అలాగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, అది అసాధ్యం, కంటే సూది బెద్యములో ఒంటె దూరు